ప్లాస్టిక్ 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 ఎక్కడ చూసినా అదే. మనిషి రోజువారీ జీవితంలో అది విడదీయలేని భాగమైపోయింది. అందుకే ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ మానవాళికి ఓ పెద్ద సమస్యగా మారింది. 100 ఏళ్లైనా భూమిలో అలాగే ఉండడంతో మానవాళికి శాపమయ్యింది. ప్లాస్టిక్ నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుప్పలు తెప్పలుగా వ్యర్థాలు కనిపిస్తున్నాయి. సముద్రంలో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ పేరుతో మనిషి ప్రకృతిని పాడు చేస్తున్నారన్న కోపం వచ్చిందో ఏమో, తనని తాను కాపాడుకోవడం కోసం ప్రకృతి ప్లాస్టిక్ ను తినే శిలీంధ్రాన్ని పుట్టించింది. ప్లాస్టిక్ భూతంతో పోరాడుతున్న మనిషికి ఈ శిలీంధ్రం ఎంతవరకు పరిష్కారం చూపుతుంది? ఇంతకీ ఈ శిలీంధ్రాన్ని ఎక్కడ గుర్తించారో తెలుసుకుందాం. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రతి ప్రాణికి ప్రాణాంతకంగా మారాయి. ప్లాస్టిక్ ను ఎలా అంతమొందించాలా అని చూస్తున్న వేళ ప్లాస్టిక్ ను తినే శిలీంధ్రం పుట్టడం సంతోషకరం. దీనిని అమెజాన్ అడవుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్లాస్టిక్ అనర్థాల నుంచి ఇది ఎంతవరకు కాపాడగలదు అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ప్రపంచంలో ప్రతి చోట పేరుకుపోయిన ప్లాస్టిక్ గాలి, నేల, నీరును కలుషితం చేస్తుంది. భూమిపైనే కాదు, మైక్రో ప్లాస్టిక్ రూపంలో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించేందుకు ప్లాస్టిక్ పునర్వినియోగం, వినూత్న బయోడిగ్రేడబుల్ పదార్థాల తయారీపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా శిలీంధ్రాలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలో 2011లో అమెజాన్ అడవుల్లో పెస్టిలోటియోస్పీస్ మైక్రోస్పోరా అనే శిలీంధ్రం ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పల్లపు ప్రదేశాల లాంటి ఆక్సిజన్ లేని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ శిలీంధ్రం ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేయగలని తెలుసుకున్నారు. 2024లో సముద్రంలో ప్లాస్టిక్ శిథిలాలపై కనిపించిన పరెంగియోడోంటియం ఆల్బమ్ అనే సముద్ర శిలీంధ్రం సాధారణ ప్లాస్టిక్ అయిన పాలిథిన్ ను కూడా క్షీణింపజేస్తుందని గుర్తించారు. ముఖ్యంగా సముద్ర జలాల్లో గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్లాస్టిక్ శిలీంధ్రాలు ప్లాస్టిక్ ను ఆహారంగా ఉపయోగించుకొని దాన్ని కార్బన్ డయాక్సైడ్, ఇతర సాధారణ అణువులుగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్లాస్టిక్ లో ఉండే పటిష్టమైన పాలిమర్ బంధాలను విచ్ఛిన్నం చేయడానికి ఈ శిలీంధ్రాలు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. పాకిస్తాన్ లోను శాస్త్రవేత్తలు ఓ శిలీంధ్రాన్ని గుర్తించారు. దీని పేరు ఆస్పెర్గిల్లస్ ట్యూబింగ్సెన్సిస్. ఇది పాలిథిన్ ప్లాస్టిక్ ను కూడా విచ్ఛిన్నం చేయగలదని గుర్తించారు. ఈ శిలీంధ్రాలతో పాటు ఐడియోనెల్లా సకయోన్సిస్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా కూడా ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేస్తున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి ఈ ప్లాస్టిక్ మహమ్మారి పోరాటంలో ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఎలా ఉపయోగపడతాయో చూడాలి.